నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 30తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ఇచ్చి కథను ప్రోత్సహించండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్దాం. వరుణ్కి ఎంగేజ్మెంట్ అయింది అనగానే వెబ్సైట్లో ఉన్న వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసి లోపలికి వస్తున్న వరుణ్ని చూస్తూ ఉండిపోతుంది వాసంతి. అమృత, వరుణ్ 15 మందిని ప్రాజెక్ట్ విషయంలో మానిటర్ చేస్తున్నారు. ఫస్ట్ వరుణ్ టీంలోనే వాసంతి ఉండేది. కానీ అమృత కావాలనే తన టీంలో వేయించేసింది వాసంతిని. ఫస్ట్ నుంచి అమృతకి వాసంతి చూపు ప్రవర్తన కొంచెం డిఫరెంట్గానే అనిపించేది. తన తల్లిని కాపాడారు అన్న ఆరాధన తనలో ఎక్కువ ఉండడం చూసింది. అక్కడి వరకు ఆగిపోతే పర్వాలేదు, కానీ ఇంకొంచెం ముందుకి ఆ ఫీలింగ్స్ వెళ్తే ప్రమాదం అని ఎక్కడికక్కడ వరుణ్కి దూరంగానే ఉంచాలని డిసైడ్ అయిపోయింది. వర్క్ పరంగా తన సిన్సియారిటీ, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అయినప్పటికీ ఛాన్స్ తీసుకోవాలని అనుకోలేదు అమృత. అందుకే తన టీంలోకి మార్చేసుకుంది వాసంతిని కూడా. ఎందుకు అని కూడా వరుణ్ అడగలేదు. వాసంతి మాత్రం అలా మార్చినప్పుడు కొంచెం నిరాశ చెందింది. అది ఆ అమ్మాయి మొహంలోనే కనిపించింది అమృతకి. ఇప్పుడు కూడా లోపలికి వస్తున్నప్పుడు తన చూపు వరుణ్ మీద ఉండడం చూసి ఏంటి ఈ అమ్మాయి అనుకుంటూనే లోపలికి వస్తుంది అమృత. ఇద్దరికి ఎంప్లాయీస్ విష్ చేస్తూ ఉండగా వాసంతి మాత్రం చూస్తూనే కూర్చోవడం చూసి పక్కనున్న కొలీగ్ వాసంతి అని చేత్తో భుజాన్ని తట్టగానే ఆలోచన నుంచి బయటకొచ్చి ఏంటి అని అడుగుతుంది ఆమె వైపు చూసి. సార్ వాళ్ళు వస్తే విష్ చేయలేదేంటి అని అడుగుతుంది కొలీగ్. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను అని అప్పటికే అమృత, వరుణ్ ఎవరి క్యాబిన్లోకి వాళ్ళు వెళ్ళిపోవడంతో ఆలోచనలన్నీ పక్కన పెట్టి తన వర్క్ స్టార్ట్ చేస్తుంది వాసంతి. ఆ రోజు ప్రాజెక్టుకి సంబంధించి ప్రాజెక్ట్ హెడ్స్తో, మేనేజర్స్తో మీటింగ్ ఉండడంతో అందరూ మీటింగ్ హాల్కి వెళ్తారు. అందరినీ ఉద్దేశించి శివ్ మాట్లాడుతూ వీలైనంత వరకు ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్స్ అన్నీ ఫాస్ట్గా మూవ్ అయ్యేలా చూడండి. మనకి చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి రెడీగా. వాటిలో అందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు అవుతున్నవి ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా పూర్తయ్యేలా చూడండి. అలా అని కంగారు పడి మిస్టేక్స్ జరిగేలా చూడొద్దు. ఏ విషయంలోనూ మనం కాంప్రమైజ్ అవ్వం కాబట్టి వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఫాస్ట్నెస్ కూడా ఉండాలి. కాబట్టి మీ టీం మెంబర్స్తో చర్చించుకొని వర్క్ డివైడ్ చేసుకొని ఫాస్ట్గా మూవ్ అయ్యేలా చూడండి అని చెప్పి ముగిస్తాడు శివ్. మీటింగ్ అయిపోగానే వాళ్ళు కూడా వాళ్ళ టీం మెంబర్స్తో మాట్లాడి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ డివైడ్ చేసేసి టైం టార్గెట్ ఇస్తారు వాళ్ళకి. ఇక టైం లిమిట్ ఇవ్వడంతో అందరూ ఫుల్ కాన్సన్ట్రేషన్ వర్క్ మీద పెడతారు. ఎంప్లాయీస్ హాస్పిటల్లో ఉన్న ఐషు దగ్గరికి రాగిణి వస్తుంది. అన్ని టెస్టులు చేయించుకొని ఐషు ముందు కూర్చుంటుంది. రిపోర్ట్స్ అన్నీ చూసిన ఐషు అంతా బాగానే ఉంది రాగిణి, ఏం ప్రాబ్లం లేదు, ప్రాపర్ ఫుడ్ తీసుకొని జాగ్రత్తగా ఉంటే చాలు అని మెడిసిన్ రాసిస్తుంది. నేను ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది రాగిణి. ఏం వర్క్ చేయాలి ఇప్పుడు అని అడుగుతుంది ఐషు. ఖాళీగా కూర్చోవడం అంటే చాలా బోర్ కొడుతుంది. ముందు ఏదైనా జాబ్ చేద్దామని అనుకున్నాను, కానీ జాబ్ అంటే ఇప్పుడు వస్తుందా లేదా అని డౌట్. అందుకే ఏదైనా సొంతంగా చిన్న బిజినెస్ పెట్టాలని అనిపిస్తుంది అని అంటుంది రాగిణి. ఆలోచన అయితే బాగానే ఉంది, కానీ ఈ టైంలో అనవసరం కదా. డెలివరీ అయిపోయాక అప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేయి. ఇంతకీ ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు? లేడీస్ కార్నర్లా పెట్టాలి అనుకుంటున్నాను. ఆడవాళ్లకు సంబంధించి ప్రతి ఐటెం అక్కడ దొరికేలా, బట్టలు తప్పించి స్టిక్కర్ నుంచి వేసుకునే శాండిల్స్ వరకు మొత్తం ఐటమ్స్ దొరికేలా పెట్టాలని ఉంది. ఆలోచన చాలా బాగుంది రాగిణి. ఆడవాళ్ళకి అన్నీ ఒకే దగ్గర దొరకడం అనేది చాలా మంచి కాన్సెప్ట్. కాకపోతే ఇప్పుడు నువ్వు పెడితే కొంచెం స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది. డెలివరీ అయ్యాక చూసుకోవడానికి మీ అత్తగారు ఉన్నారు కాబట్టి నువ్వు అనుకున్నది పెట్టుకోవచ్చు. ఈ లోపల
నువ్వు దాని గురించి గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకొని లేడీస్ కార్నర్ పెట్టడానికి కావలసిన అనువైన ప్లేస్ని ఎంపిక చేసుకొని రెడీ చేయించుకుంటే ఆఫ్టర్ డెలివరీ ఓపెన్ చేయొచ్చు నువ్వు. థ్యాంక్ యూ ఐషు. ఇన్నాళ్ళు డబ్బు విలువ తెలియలేదు, కానీ బావ ఇచ్చిన పనిష్మెంట్ వల్ల డబ్బు విలువ తెలిసింది. ఉద్యోగం చేస్తూ విశాల్ బాగానే సంపాదిస్తున్నాడు, కానీ మీ అందరినీ చూశాక నాకు ఖాళీగా ఉండాలి అంటే కొంచెం చిన్నతనంగా కూడా అనిపించింది. నాకంటే వెనక పుట్టిన స్నేహ కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకుంది, కానీ నేను మాత్రం ఇంటికే పరిమితమైపోయాను. అందుకే బాగా ఆలోచించాను. చెన్నై నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ ఇలాగే పెట్టింది. చాలా బాగా క్లిక్ అయిందంట. నాకు కూడా అప్పుడే ఆలోచన వచ్చింది, నేను కూడా ఎందుకు పెట్టకూడదు ఇలాంటిదే అని. అప్పుడే ఆలోచన వచ్చింది. నాన్న కూడా మీలాగే డెలివరీ అయ్యాక చేతులే అన్నారు. ఇప్పుడు చేస్తే ఎవరైనా అదే అంటారు. నువ్వు ఒక పని చేయి, నేను చెప్పినట్లుగా ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు అనేది ముందు నిర్ణయించుకో. షాప్ రెడీ చేయించుకోవాలి కదా. ఈలోపు నువ్వు ఈ పీరియడ్ నీకు అవన్నీ రెడీ చేయించుకోవడానికి సరిపోతుంది. దానికి నువ్వేం కష్టపడిన అవసరం లేదు కదా. వర్కర్స్ చేసే పనిని దగ్గరుండి చేయించుకోవచ్చు అని అంటుంది ఐషు. నేను దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా చేసేసాను. ఎక్కడైతే అది బాగుంటుందో కూడా డిసైడ్ అయిపోయాను. అనువైన బిల్డింగ్ కూడా రెడీగానే ఉంది. కానీ అని సైలెంట్ అయిపోతుంది రాగిణి. కానీ ఏంటి, నీ దగ్గర మనీ ఉంది కదా, ఇంకేంటి ప్రాబ్లం అని అంటుంది ఐషు. నేను చూసిన బిల్డింగ్ స్నేహ వాళ్ళ బొటిక్ పక్కనే ఉన్న బిల్డింగ్, అది మీదే అని అంటుంది చిన్నగా రాగిణి. స్నేహ బొటిక్ పక్కన బిల్డింగ్ అంటే ఏదో కన్సల్టెన్సీ రన్ చేస్తున్నారు కదా, ఆ బిల్డింగ్లో ఎవరో ఖాళీ లేదనుకుంటా కదా అని అంటుంది ఐషు. వాళ్ళు అది తీసేస్తున్నారని తెలిసింది. అది మళ్ళీ ఇంకెవరికి ఇవ్వకముందే స్నేహలాగా నేను కూడా రెంట్ పే చేసి అది నేనే తీసుకుందామని నా ఆలోచన అని అంటుంది రాగిణి. ఆ విషయం నాకు తెలీదు. వాటి సంగతి మొత్తం నరసింహ మావయ్య చూసుకుంటున్నట్టు ఉన్నారు. వాళ్ళు తీసేస్తున్నారు అంటే తప్పకుండా నువ్వు అది తీసుకోవచ్చు. అందులో ఆలోచించడానికి ఏముంది అని అంటుంది ఐషు. బావా నాకంటే ఇవ్వడానికి ఇష్టపడతారో లేదో తెలీదు. నేను కరెక్ట్గా రెంట్ పే చేసేస్తాను. నిజంగానే ఇందులో ఏ మోసం లేదు. ఆఖరికి సుజన కూడా ఇంట్లో ఉండి వాళ్ళ మామయ్య గారికి కేసుల విషయంలో హెల్ప్ చేస్తుందని విన్నాను. అందరిలో నేనే ఇంట్లో కూర్చుంటున్నాను, ఏ పని పాట లేకుండా. కొంచెం గిల్టీగా అనిపించింది. బావతో మీరు ఒకసారి మాట్లాడతారా? నాకంటే డెఫినెట్గా బావ ఇష్టపడరు, అందుకే మీతో మాట్లాడుతున్నాను అని అంటుంది రాగిణి. కష్టపడి తమ టాలెంట్ నిరూపించుకుంటాము అంటే మీ బావ ఎప్పుడైనా వాళ్ళని వెనక్కి లాగుతారా? ఇక నీ విషయంలో ఒప్పుకోరని నువ్వు చేసిన పనులకి అనుకుంటారు అనుకుంటున్నావా? నీలో మార్పు ఆయన గమనించలేదనుకుంటున్నావా? నీలో మార్పు వచ్చింది కాబట్టే ఆ ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టగలుగుతున్నావు. లేకపోతే పెట్టగలిగేదానివా? భయపడిన అవసరం లేదు. నువ్వు ఆదివారం ఇంటికి రా. అందరూ ఉన్నప్పుడే నీ ఆలోచన చెప్పు. అందరి అభిప్రాయము అడిగి తెలుసుకో. తర్వాత నీ మనసులో ఉన్న విషయం చెప్పు. ఎవరు అభ్యంతరం చెప్పరని నేను అనుకుంటున్నాను. స్నేహ ఎక్కువ నువ్వు తక్కువ అని ఆ ఇంట్లో ఎవ్వరూ అనుకోరు రాగిణి. మన ప్రవర్తన బట్టే మనల్ని దూరం పెడతారు ఎవరైనా. ఫస్ట్ నుంచి నువ్వు ప్రవర్తించిన తీరు వల్లే నిన్ను దూరం పెట్టేశారు. నీలో మార్పు కనిపించగానే నిన్ను మాలో ఒకరిగా మార్చేశారు కదా అందరూ. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఇలాంటి ఆలోచన ఒకటి చేస్తున్నావంటే అందరూ సంతోషిస్తారు కూడా. కాబట్టి ఆదివారం వచ్చేసాయి, నీ మనసులోది మొత్తం చెప్పు. తప్పకుండా నీకు ఫేవర్గానే జరుగుతుంది. నేను మాట్లాడేదానికంటే నువ్వు మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది. రికమెండేషన్ మీ బావ దగ్గర పని చేయవు. నీకు ఆ విషయం తెలిసే ఉంటుంది. నువ్వు ధైర్యంగా వచ్చి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెబితే మీ బావ కూడా ఏమీ అభ్యంతరం చెప్పరు అని అంటుంది ఐషు. ఓకే ఐషు, తప్పకుండా వస్తాను అని చెప్పి ఇక నేను బయలుదేరుతాను. నీ టైం వేస్ట్ చేస్తున్నాను. నా వల్ల బయట పేషెంట్లు వెయిట్ చేస్తూ ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నారు అని
అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాగిణి. ఇంత మార్పు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాగిణి. కానీ చాలా మార్పు వచ్చింది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకోవడం కూడా మంచి విషయమే. తప్పకుండా కన్నా నిన్ను అర్థం చేసుకుని హెల్ప్ చేస్తాడు అనుకుంటూ తన డ్యూటీలో పడిపోతుంది ఐషు. మధ్యాహ్నం నుంచి ఆయు వాళ్ళ స్కూల్కి బయలుదేరి వెళ్తుంది ఐషు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చిన ఆయు వాళ్ళ టీచర్తో మాట్లాడుతుంది. మాదేముంది మేడం, యాజమాన్యం ఆర్డర్స్ మేము ఫాలో అవడమే తప్ప మా సొంత నిర్ణయాలు ఏమీ లేవు. పిల్లలకి ఎక్కువ వర్క్ ఇవ్వడం వల్ల మాకు కూడా బర్డెనే మేడం. వాళ్ళతో పాటు మాకు వర్క్ పెంచేస్తున్నారు. శాలరీస్ ఇస్తున్నాం కదా అంటారు. మీరు ప్రిన్సిపల్తో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. మాకు చెప్పిన ఉపయోగం ఉండదు అని ఆ టీచర్ అనడంతో డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళిపోతుంది ఐషు. పిల్లలు చేసిన ప్రాజెక్ట్ విషయం చెప్పి, వాళ్ళ వయసు ఎంత సార్, మీరిచ్చిన ప్రాజెక్ట్ ఏంటి, అది కరెక్ట్ కాదు కదా, పిల్లలకి ఇప్పుడు కావాల్సింది మోయలేని బరువు కాదు, వాళ్ళకి నాలెడ్జ్ పెంచాలి, కానీ బరువైన పనులు చెప్పకూడదు. ప్రతి స్కూల్ ఇప్పుడు పోటీ పడడం మొదలుపెట్టి ఇలా అర్థం లేని ప్రాజెక్టులంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు. యూకేజీ చదివే పిల్లలకి న్యాచురల్ లీవ్స్, అది కూడా 25 రకాలు ఎక్కడి నుంచి సేకరిస్తారు సార్ వాళ్ళు? పైగా టైం లిమిట్లు 2 డేస్ పెట్టారు. అదేమైనా కరెక్ట్గా ఉంటుందా? అసలు అంత పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళకి ఇవ్వడమే తప్పు. ఈ ప్రాజెక్టుల గొడవ ఏంటి సార్? వాళ్ళకి మీరు చెప్పాలనుకున్నది నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాళ్ళల్లో నాలెడ్జ్ పెంచాలంటే దానికి సంబంధించిన చార్ట్ తెప్పించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వినాయక చవితికి వినాయకుడికి ఇన్ని పత్రాలతో పూజ చేయాలని ఉంటుంది, కానీ అవన్నీ దొరుకుతున్నాయా? రోడ్డు మీద కేవలం మామిడాకులు ఏవో 2-3 రకాల ఆకులు కలిపేసి పూజ కోసం కట్టి ఇచ్చేస్తున్నారు. అలాంటిది పిల్లలకి అన్ని రకాల లీవ్స్ సేకరించి ప్రాజెక్ట్ చేయకపోతే మార్క్స్ కట్ చేయడం ఏం పద్ధతి సార్ ఇది? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇదే కొనసాగితే నేను మా పిల్లల్ని ఇక్కడి నుంచి వేరే స్కూల్కి షిఫ్ట్ చేసేస్తాను. మీ స్కూల్ మీద కంప్లైంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అని అంటుంది ఐషు. స్కూల్ రెప్యుటేషన్ పెంచుకోవాలంటే ఇలాంటి ప్రాజెక్టులు ఇస్తే పెరగవు సార్. పిల్లలు ఇష్టపడాలి స్కూల్కి రావడానికి. స్కూల్కి వెళ్తే కష్టం అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. వాళ్ళని యాక్టివ్గా ఉంచే యాక్టివిటీస్ ఏమైనా పెట్టండి. అంతేకాని ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇచ్చి వాళ్ళని స్కూల్కి వెళ్ళాలంటేనే చిరాకు వచ్చేలా తయారు చేయకండి. నాకైతే మాత్రం నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అస్సలు నచ్చలేదు సార్. అసలు ఆ వయసులో ప్రాజెక్ట్ ఏంటి సార్? ఈ సిటీలో అన్ని రకాల లీవ్స్ ఎక్కడ దొరుకుతాయి పిల్లలకి? అడవికి వెళ్ళి తెస్తారా వాళ్ళు అని కొంచెం సీరియస్గా అడుగుతుంది ఐషు. ఐషు అడిగిన ప్రతి పాయింట్ కరెక్టే అవడంతో ప్రిన్సిపాల్ ఏం మాట్లాడలేకపోతారు. పిల్లలకి నాలెడ్జ్ పెంచాలంటే వాళ్ళకి ఒక డిజిటల్ స్క్రీన్ మీద ఆ మొక్కల్ని డిస్ప్లే చేసి వాటి యొక్క లాభాలు నష్టాలు వివరించడం మొదలు పెట్టండి తప్ప ఇలా పిల్లలకి పిచ్చి ప్రాజెక్టులు మాత్రం ఇవ్వకండి. ఇంకోసారి మార్క్స్తో ఆ ప్రాజెక్టులను లింక్ అస్సలు పెట్టకండి అని అంటుంది ఐషు. ఓకే మేడం, మీరు చెప్పినవన్నీ కన్సిడర్లోకి తీసుకుంటాం. ఇక ముందు పిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రాజెక్ట్స్ ఏమీ ఇవ్వం అని అంటాడు ప్రిన్సిపల్. మిమ్మల్ని ఏదో తప్పు పట్టాలని నేను అనలేదు సార్. మీరు ఇచ్చారు పిల్లలకి ప్రాజెక్ట్, కానీ అది చేసింది పేరెంట్స్. దానివల్ల పిల్లలకి వచ్చే నాలెడ్జ్ ఏముంటుంది చెప్పండి? అంతెత్తు చెట్లు వాళ్ళు ఎక్కలేరు, ఆ ఆకులు కోయలేరు కదా. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోండి సార్ అని చెప్పి వెళ్ళడానికి లేస్తుంది ఐషు. డెఫినెట్గా మీరు చెప్పినవన్నీ మేము పరిగణలోకి తీసుకుంటాం మేడం అని అంటారు ప్రిన్సిపల్. ఓకే, నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను. వెళ్ళకొట్టడానికి టైం ఇంకా అరగంటే కదా ఉంది అని అంటుంది ఐషు. ఓకే మేడం, మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఆశిని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది ఐషు. మా మేము చేసిన ప్రాజెక్ట్ ఎవ్వరూ చేయలేకపోయారు. అందరూ 5 రకాలు 6 రకాల లీవ్స్ మాత్రమే స్టిక్ చేసి తీసుకొచ్చారు. మేమే విన్ అయ్యాం అని అంటాడు ఆయు. మీరు ఓన్గా ప్రాజెక్ట్ చేసిన రోజు మీ విన్నింగ్ మీ సొంతం అవుతుంది.
ఇప్పుడు మీ విన్నింగ్లో భాగం నాకు, మీ చిన్న మమ్మీకి, ఇంకా మీకు లీవ్స్ విషయంలో హెల్ప్ చేసిన సెక్యూరిటీకి కూడా చెందుతుంది అని ఐషు అనగానే, యష్ అమ్మా అని ఇద్దరూ ఒకేసారి అంటూ, మా ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం అని అంటారు ఇద్దరు. ఓకే అని ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కారు ఆపుతుంది ఐషు. జైల్లో ఉన్న గిరిని విడుదల చేస్తారు పోలీసులు. కేవలం అతని నస భరించలేక వదిలేస్తారు. 6 నెలలు ఉంచేస్తామన్నారు, 2 నెలలకే వదిలేశారు అని అడుగుతాడు గిరి. జైల్లో ఉన్నట్టు కాకుండా నీ గొంతెమ్మ కోరికల కోసం మమ్మల్ని బుర్ర తినేస్తున్నావు. అందుకే నిన్ను అప్పగించిన సార్ వాళ్ళ సెక్యూరిటీతో మాట్లాడి సార్ నుంచి పర్మిషన్ వచ్చాక నిన్ను వదిలేస్తున్నాను. ఈసారి ఏదైనా తప్పు చేసి దొరికావంటే మాత్రం జీవితకాలం జైల్లోనే మగ్గుతావని సార్ చెప్పమన్నారు అని అంటాడు ఎస్ఐ. ఓకే ఓకే అనుకుంటూ జైల్లో నుంచి బయటకొచ్చి ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు సంపాదించే మార్గం వెతుక్కోవాలి. ఇన్ని రోజులు జైల్లో కడుపు నిండా ఫుడ్ దొరికేసింది. సాయంత్రం ఏదైనా తినాలన్నా మన చేతిలో పైసలు లేవు అనుకుంటూ రోడ్డు మీదకి వస్తాడు గిరి. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఈ గిరికి ఎవరు తారసపడతారు? నిన్న ఈ స్టోరీ గురించి పెనుగొండ సుబ్బలక్ష్మి గారు మంచి కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా స్టోరీలో మీరు కోరుకున్నవన్నీ తప్పకుండా ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇక ఇంకొక ఇద్దరు వాసంతి గురించి కథ గురించి మాట్లాడారు. ఏం జరుగుతుందో తెలియకుండా కథను మీరే డిసైడ్ చేస్తే ఎలాగా? వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.